ప్రైజ్ ది లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ప్రభైన యేసుక్రీస్తు యొక్క వాక్యము సెలవిస్తుంది, వివాహము అన్ని విషయములో ఘనమైనది. సాధారణంగా మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఒక జాబు సంపాదించుట ద్వారా, లేకపోతే ఒక ఇల్లు కట్టుట ద్వారా, లేకపోతే ఏదైనా ఒక గొప్ప కార్యము చేయుట ద్వారా మనము ఎంతో ఘనమైన వాళ్ళముగా, ఘనమైన కార్యము చేసిన వాళ్ళముగా భావించే వారముగా ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని. ఆ యొక్క వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చబడటానికి దేవుని యొక్క కృప ఎంతో సహాయము చేసింది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఈ వివాహము అనే వ్యవస్థని ప్రభు అయిన దేవుడైన యేసు ప్రభు స్థాపించినది. ఈ యొక్క వివాహ వ్యవస్థ ఎంతో ఘనమైనది. ఎందుకంటే మన దేవుడు ఘనమైన దేవుడు. ఘనమైన దేవుడు స్థాపించినది ఏదైనా సరే అది ఘనమైనది. ఆయన స్థాపించాడు ఈ యొక్క కుటుంబ వ్యవస్థను. ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని మన ఎడల బయలుపరచాలని దేవుని యొక్క సంకల్పం. ఆయన మనల్ని తన యొక్క స్వారూప్యములో చేసుకున్నాడు. తన యొక్క గుణ లక్షణాలన్నిటినీ మనలో ఉండాలని, ఆయన వలె మనం ఉండాలని ఆయన యొక్క సంకల్పం. అయితే మానవుడు అవిధేయత ద్వారా, దేవుని యొక్క మాట వినకపోవటం ద్వారా ఈ యొక్క తన యొక్క స్వారూప్యాన్ని కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. పాపము మానవ యొక్క జీవితంలో ప్రవేశించినదిగా ఉంటుంది. కనుక దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, కోల్పోయిన దేవుని యొక్క స్వరూపాన్ని మరలా మన జీవితంలో తీసుకొని రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు తాను స్థాపించిన కుటుంబము ద్వారా, ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఆయన యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడగలం. చూడండి, కుటుంబంలో భార్యాభర్తలతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యలో ఉంటే వారి యొక్క కుటుంబ జీవితము ఎంతో నెమ్మదిగా, ఎంతో సంతోషంగా, ఎంతో సమాధానకరంగా నడిచేదిగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబములో, వారి మధ్యలో, వారి బిడ్డల మధ్యలో, వారి యొక్క కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఆ కుటుంబంలో అన్నీ ఉన్నప్పటికీ వాటిని అనుభవించలేని వారుగా ఉంటారు. కష్టార్జితాన్ని అనుభవించలేరు. కష్టార్జితాన్ని వాటిని అనుభవించి సంతోషముగా కూర్చొని తినలేరు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రజెన్స్, ఆయన యొక్క కృప వారి జీవితంలో వారు అనుభవించలేని వారుగా ఉంటున్నారు. కనుక ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంకల్పం ఏంటంటే, కుటుంబం ద్వారా ఆయన స్వారూప్యంలోకి మార్చబడటం. చూడండి, నా జీవితంలో 10 సంవత్సరాలు అయిపోయింది కుటుంబం కలిగి వివాహాన్ని జరిగించిన తర్వాత 10 సంవత్సరాలుగా దేవుడు తన కృపను మా జీవితంలో అనుగ్రహిస్తూ ఆయన మాకు ఎబెనేజర్గా ఉన్నాడు మా జీవితంలో. చూడండి, ఎన్నోసార్లు ప్రతికూల పరిస్థితులు, సమాధానం కోల్పోయిన పరిస్థితులు, ఎన్నోసార్లు మా జీవితంలో దేవుని యొక్క కృపని పొందుకోలేని పరిస్థితులు, మా యొక్క అవిధేయతను బట్టి, మా యొక్క కోపాన్ని బట్టి, మా యొక్క ప్రతి విధమైన పాప సంబంధమైన మనస్సును బట్టి, గర్వమును బట్టి, లేకపోతే మన జీవితంలో ప్రతి విధముగా ఇతరులని ప్రేమించలేని పరిస్థితిని బట్టి, భార్య వారి యొక్క అత్తలను ప్రేమించలేని పరిస్థితి, భర్త వారి యొక్క అత్తలను ప్రేమించలేని పరిస్థితి. చూడండి, ఇటువంటి అన్నిటి పరిస్థితుల్లో ప్రభు కృప లేనిదే మనము కుటుంబ జీవితంలో సమాధానకరంగా మనం జీవించలేము, నడిపించలేము. కనుక ఇటన్నిటి పరిస్థితులు మా కుటుంబంలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభు కృపను ఆశ్రయించి, ప్రభువా నా యొక్క మనస్సు చెడిపోయినది, ప్రభా నేను ఇలాగ ఆలోచిస్తున్నాను,
ప్రభా, నా జీవితంలో లోబడలేని పరిస్థితి, నా జీవితంలో ప్రేమించలేని పరిస్థితి, ఒకరికొకరికి క్షమించలేని పరిస్థితి అని చెప్పి మా జీవితంలో మా భార్యాభర్తలు మేము చూడండి ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మోకరించి, ప్రభా మమ్మల్ని క్షమించు, నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచు, నీ మనస్సును మాకు అయ్యా, నీ స్వారూప్యములోకి మమ్మల్ని మార్చయ్యా అని మేము ప్రార్థన చేసినప్పుడు ఒకరికొకరు క్షమించుకుంటున్నాం. ఒకరికొకరు క్షమించుకోవటానికి దేవుడు మనస్సునిచ్చాడు. ఒకరికొకరిని ప్రేమించుకోవటానికి మనసునిచ్చాడు. మా భార్య అయితే ఎంతో లోబడుతుంది. దేనిని బట్టో తెలుసా? ప్రభు కృపను బట్టి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటను బట్టి. నేనైతే మా భార్యను ప్రేమించేవాడుగా ఉంటాను. ఎందుకో తెలుసా? ప్రేమ అనేది దేవుడు ఇచ్చేది. దేవుని యొక్క ప్రేమ మనలో లేకపోతే మన కుటుంబంలో ప్రేమ ఉండదు. మనం ఇతరులను ప్రేమించలేము. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మన స్థితిని మనం ఒప్పుకోవాలి. ప్రభు రక్తంలో కడగబడి క్షమించమని అడగమని ప్రభు యొక్క సన్నిధిలో మనం మోకరించి కుటుంబంగా మన జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలి. చూడండి, కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుని స్వారూప్యంలోకి మార్చబడుతున్నాం, తగ్గించుకుంటున్నాం. పిల్లలు చెప్పేది వింటాం మేము, పిల్లలు అడిగేది వినాలి. చూడండి, తగ్గించుకోవాలి మన జీవితంలో. తర్వాత మన జీవితంలో దేవుని యొక్క స్వారూప్యము తగ్గించుకోవటం, ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. కుటుంబ వ్యవస్థ ద్వారా మన జీవితంలో తగ్గింపు జీవితాన్ని దేవుడిస్తాడు. గర్వాన్ని తీసివేస్తాడు, గర్వాన్ని అణిచివేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితంలో కుటుంబాన్ని మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపలో మనం నడిపించుకునే వారముగా ఉండాలి. మా బిడ్డలు దేవుడు ఎంతగానో వారిని హెచ్చించేవాడుగా ఉంటాడు, జ్ఞానములో హెచ్చిస్తున్నాడు. దేవుని యొక్క కృప ద్వారా బిడ్డలను పొందుకున్నాం మేము. కనుక ప్రియమైన వారలారా, మన జీవితంలో ప్రభు సన్నిధిలో మనం మోకరించినప్పుడు ప్రభు గర్భాన్ని తెరిచేవాడుగా ఉంటాడు. ప్రభు సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు సన్నిధిలో మన యొక్క తప్పిదములను, మన యొక్క పాపములను, అపరాధములను ఒప్పుకుంటున్నప్పుడు ప్రభు గర్భఫలాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. చూడు, ఎంతోమంది డాక్టర్స్ నాకు తెలుసు. చిన్నపిల్లలు డాక్టర్స్ ఉన్నారు, పిల్లలు లేరు. ప్రభు నందు ప్రియులారా, దేవుడిచ్చు దానము, దేవుడిచ్చు స్వాస్యము బిడ్డలు. బిడ్డల కోసం ప్రభు మీద ఆధారపడాలి, గర్వాన్ని ఒప్పుకోవాలి, ప్రేమహీనతను ఒప్పుకోవాలి. మన జీవితంలో ఆ రీతిగా ప్రభు మన యొక్క హృదయాన్ని చూచి ఆయన తన కృపను మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కుటుంబ వ్యవస్థ ద్వారా బిడ్డల్ని ఎలా పెంచాలో దేవుడు నేర్పిస్తున్నాడు. బిడ్డల్ని ఎలా గద్దిస్తాలో, ఎలా శిక్షించాలో, వారితో 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల దాకా చాలా కఠినంగా వ్యవహరించాలి. మనం వారికి లోబడటం నేర్పించాలి, పని చేయమని చెప్పాలి, మందిరంలో చాపలేయమని చెప్పాలి, మందిరంలో పని చేయమని చెప్పాలి. మా పిల్లల్ని నేను అంతే పెంచుతున్నాను. వారికి మందిరంలో పని చేస్తేనే భోజనం, మందిరంలో పని చేసిన తర్వాతే ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే భోజనం ఇచ్చేవాడిగా ఉంటాను. చూడండి, మన జీవితంలో దేవుని యొక్క పనిని చేయటం నేర్పించాలి మన బిడ్డలకి దేవుని పని చేయటం అని చెప్పి గద్దించాలి. వారిని వదిలిపెట్టకూడదు. గద్దించే సమయంలో గద్దించాలి. చూడండి, చిన్నపిల్లలప్పుడు గద్దించి శిక్షించి వారిని దేవుని వైపు త్రిప్పితే మనకి అంతకంటే భాగ్యం ఏమి లేదు, మనకు అంతకంటే మనం సాధించేది ఏమి లేదు. తర్వాత వారి జీవితంలో పెద్దయినప్పుడు దేవుడు రక్షణ పొందుతారు, వారు పాపం నుండి దూరంగా వెళ్ళిపోతారు. మనం బలవంతంగా వారిని పాపం చేయకుండా ఆపలేము. కనుక దేవుని భయాన్ని వారికి మనం పుట్టించాలి. దేవుని యొక్క భయం ఏంటో వారికి రుచి చూపించాలి. దేవుడు మనం తప్పు చేస్తే ఏదైనా చేస్తాడు, దేవుడు శిక్షించే దేవుడని వారికి గ్రహింపు తీసుకొని రావాలి. 5 నుండి 10 సంవత్సరాలు తర్వాత మనం ఏమీ చేయలేం. తర్వాత వారు తప్పిపోయిన తర్వాత ఏడవటం తప్పితే మనం ఏం చేయలేం. కనుక ప్రియమైన వారలారా, కుటుంబాన్ని మనం దేవుని యొక్క కృపలో మనం పొందుకోవటానికి, దేవుని యొక్క కృపలో నడిపించుకోవటానికి ప్రభు మనకి సహాయము చేయనట్లు
మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కుటుంబంగా మనం కలిసి ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో కుటుంబ ప్రార్థన ఉండదు. కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకపోతే సమాధానం ఉండదు. గొడవలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న వాటికి కోపపడతా ఉంటాం. చిన్న చిన్న వాటికే మనము ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటాము. సమాధానం కోల్పోతాం, సంతోషం కోల్పోతాం, అన్నీ అన్నీ ఎంతగానో నష్టపోతాం. పిల్లల చదువులు పోతాయి. మనం సమాధానకరంగా భార్యాభర్తలు లేకపోతే పిల్లల చదువు పోతాయి, ఫుడ్ తినరు, తర్వాత ఎన్నో సమస్యలు ఒకదాని మీద ఒకటి. చూడండి, అందుకనే కుటుంబములుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. కుటుంబంగా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి బిడ్డల్ని మోకరింపజేయాలి. ఆరాధన చేర్పేయటం నేర్పించాలి. యేసు ప్రభు ఎవరో చెప్పాలి. యేసు వారికి ఎవరో తెలియజేసి యేసు ప్రభుని ఆరాధించు. ప్రభువా మాకు కాపరిగా ఉన్నావు, ప్రభువా మాకు రాజుగా ఉన్నావు, ప్రభువా మమ్మల్ని నడిపించు దేవుడిగా ఉన్నావు, మాకు ఎబెనేజర్గా ఉన్నావని మనం వారికి నేర్పించి వారిని ఆరాధన చేయనట్లు మనం వారికి సహాయం చేసే వారముగా ఉండాలి. కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తలుగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మన యొక్క అవసరాలు తన యొక్క చిత్తంలో తన యొక్క కృపలో మనకు అనుగ్రహిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.